నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. సోషల్ మీడియా ఒక విస్తృతంగా ఏది పెరిగిన తర్వాత ప్రతిరోజు మనం రకరకాల ఫ్లాష్ వింటానే ఉంటాం. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు రీసెంట్‌గా మీరు చూసినట్టయితే ఆహ్, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో హ్మ్. ఇది పెట్టాలని చెప్పేసి కొన్ని ఐడీలకి సంబంధించి రకరకాల పోస్టులు. హ్మ్. తర్వాత ఎన్టీఆర్ గారి భరోసా ఉందనుకోండి. ఆ హ్మ్. భరోసా ముందు ఏదన్నా యాడ్ చేయండి. అది. మెగాని యాడ్ చేయండి అని హ్మ్. చెప్పేసి. హ్మ్. ఇట్లా ఒకటి కాదండి. రకరకాలండి. హ్మ్. పోస్టులు. వరుసగా. అదే. ఆ! ఎవరికి దోచింది. అంటే బిఫోరే వాళ్ళు చెప్పేస్తున్నారు. అవును. రేపటి అంటే ఇప్పుడు రేపు ఏదైనా కార్యాచరణ ఉందనుకోండి. బిఫోరే వీళ్ళు అడుగుతున్నారు. మేము సోషల్ మీడియా ప్రశ్నించడానికి ఉన్నాం అని ఉన్నాం. జెప్పేసి. హ్మ్. తప్పులేదు. హ్మ్. ప్రశ్నించడానికి ఉండటం తప్పులేదు. హ్మ్. కానీ ఇక్కడ జన సైనికుల్ని గూడా అంటే బిఫోర్ ఎలక్షన్ ముందు కొంచెం ఒక రాంగ్ ట్రాక్ క్రియేట్ జేసినప్పుడు అవును. వాళ్ళందరూ ఒక సిస్టమాటిక్‌గా హ్మ్. లేదు మనం సోషల్ మీడియాని ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వొద్దు. హ్మ్. ఖచ్చితంగా మనం ఒక రాంగ్ ట్రాక్‌ని వాళ్ళు క్రియేట్ చేసినా గాని మనం ఆ రాంగ్ ట్రాక్‌ని ఎంచుకోకూడదని అధినాయకుడి దగ్గర నుంచి వాళ్ళు కంట్రోల్‌లోకొచ్చారు. అవును. ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ సేమ్ అది క్రియేట్ చేయాలి. అవును. దానికేం చేయాలి? మళ్ళీ సోషల్ మీడియా. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ కూడా ఆ సోషల్ మీడియానే గవర్నమెంట్‌కి హెల్ప్ చేసింది. అంతే గదా! సో, ఇప్పుడు గూడా అది యాక్టివ్‌గానే ఉందండి. అవును. ఇంకా అవును. మోర్ ఎఫెక్టివ్‌గా రకరకాలయి కొనసాగుతూనే ఉన్నాయి. అవును. సో, దీనివల్ల అంటే ఇప్పుడు గవర్నమెంట్‌కి రేపు రాబోయే రోజుల్లో ప్రతి విషయంలో అడ్డుపడే అవకాశం ఉందా? అంటే ఏమంటారు పంటిలో పంటి కింద పంటి రాయిలాగా. కింద రాయిలాగా. ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే హ్మ్. 20 ఏళ్ల పాటు మాదే అధికారం అని జెప్పేసని విర్రవీగినటువంటి వాళ్ళకి కేవలం 11 సీట్లు ఇచ్చి భూస్థాపితం జేసి ప్రతిపక్ష హోదా గూడా ఇవ్వకుండా చేయటంతోటేంటంటే వాళ్ళనుకున్న కలలన్నీ కలలయిపోయినాయి. తర్వాత ఏదైతే జరగదు అని వాళ్ళనుకున్నారో 2 సామాజిక వర్గాలు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం చరిత్రలో కలిసిన దాఖలాలు లేవు. వీళ్ళు కలిసి పనిచేయరనుకున్నది. వాళ్ళిద్దరూ నాయకులు మెచ్యూరిటీ తోటి వ్యవహరించడంతోటి చక్కగా అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసుకొని ఇంత మంచి విజయాన్ని సాధించారు. సరే, ఎలక్షన్ అప్పుడు వాళ్ళని ఏమి విభేదాలు తీసుకురాలేకపోయాం అనేటువంటిది వాళ్ళ ఫెయిల్యూర్‌ని వాళ్ళు ఒప్పుకోలేక, అధికారం వచ్చిన తర్వాత ఎలా విషం చిమ్మాలి? ఈ 2 క్యాడర్ల మధ్యన ఎలాంటి విభేదాలు తీసుకురావాలనేది ఆల్రెడీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచి వాళ్ళు పని మొదలుపెట్టేసినట్టున్నారు. హ్మ్. దానికి ఇందాక మీరు చెప్పినటువంటి ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఆఫీసులో పెడితే గవర్నమెంట్ ఆఫీసులో దాని పక్కనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టాలని చెప్పటం అనేటువంటిది. సరే, లాజికల్‌గా మాట్లాడుకుందాం. మిగతా విషయాలు పక్కన పెడితే. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టరు. మీరు అడుగుతుంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటో పక్కన పెట్టమంటున్నారు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినప్పుడు 5గురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మాత్రమే ఎందుకు పెట్టారు మీరు? మిగతా 5గురు ఫోటోలు పెట్టారా మీరు? లేదుగా. ఫోటో పెట్టడానికి రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారంగానే గవర్నమెంట్ ఆఫీసులో ఎవరి ఫోటో ఉండాలనేటువంటిది రాజ్యాంగం కొన్ని నియమ నిబంధనలు పెట్టింది. దానికి అనుగుణంగానే పెడతారు. కాబట్టి వాళ్ళిద్దరు నాయకులిద్దరికీ మంచి అండర్‌స్టాండింగ్‌తో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన విభేదాలు పెట్టాలనేటువంటి దీంతోటి వీళ్ళు రకరకాలుగా చేయటం, పథకాల పేర్లు గూడా ఎలా ఉండాలో వీళ్ళే నిర్దేశిస్తూ ఉంటే, ఇక దానికంటే దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి. వీళ్ళు నేనేమంటానంటే ఈ సోషల్ మీడియా అనేటువంటిది వచ్చిన తర్వాత, అది సమాజానికి ఎంత మంచి చేస్తోందో, అంటే వార్తని వార్తగా చూపించకుండా దాంట్లో లోతుల్లోకెళ్ళి విశ్లేషిస్తున్నారు. కొన్ని చక్కటి విశ్లేషణలొస్తున్నాయి. కామన్ మ్యాన్‌కి గూడా అర్థమవుతుంది. కానీ 10% మంచి జరుగుతా ఉంటే 90% ఇలాంటి ఫాల్స్ అంతా దాంట్లో వచ్చేస్తుంది. ఇదయ్యేటప్పటికేంటంటే కామన్ మ్యాన్‌కి ఏది నిజం, ఏది అబద్ధం అనేటువంటిది తెలుసుకోలేనటువంటి పరిస్థితికొచ్చేస్తున్నారు. నిజం అది. అవును. గతంలో గూడా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఎంత దారుణంగా బిహేవ్ చేసిందో మనం చూసాం. ఇంట్లో ఆడాళ్ళ మీద, పవన్ కళ్యాణ్ గారి భార్య మీద, తర్వాత భువనేశ్వరి గారి మీద ఇంతమంది మీద ఎలా విషం జిమ్మారో చూసాం. అక్కడ ఎవ్వరి మీద ఒక కేసు గాని, లేకపోతే ఇంకోటి లేను. కోర్టు మొట్టికాయలేసి ఒక 50 మందిని జేయమంటే, ఒక నలుగురినో, ఐదుగురినో తూతూ మంత్రంగా అరెస్ట్ చేసి వదిలేసిన సంగతి మనం చూసాం. కానీ, అదే తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు ఒక చిన్న పోస్ట్ పెట్టినా, వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా, వాళ్ళ హోదాతో సంబంధం లేకుండా, కనీసం పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే గూడా, ఆవిడ రంగనాయకమ్మ గారు పాపం ఆవిడ 70 ఏళ్ల ముసలావిడని. ఆవిడని తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట తీసుకెళ్లారు. ఇలాంటి దమనకాండ అంతా గూడా ఆ రోజున జరిగింది. వాళ్ళు మళ్ళీ కొత్త ముసుగులో, ప్రజాస్వామ్యవాదుల ముసుగులో, పవన్ కళ్యాణ్ గారి శ్రేయోభిలాషుల ముసుగులో, లేకపోతే వైఎస్ఆర్‌సీపీలోనే ఉంటూ,
పాపం ఏదో పవన్ కళ్యాణ్ గారి అనుచరులందరూ కూడా అమాయకులైనట్టు, కావాల్సింది వాళ్ళు అడగలేనట్టు వీళ్ళు సలహాలు ఇస్తూ చేయటం జరిగింది. అయితే మీరన్నట్టుగా ప్యాకేజ్ స్టారు, తర్వాత పల్లకి మోసారు, కులాన్ని తాకట్టు పెట్టారు. ఇలాగా వాళ్ళని రెచ్చగొట్టడానికి మీరు అనేకమైనటువంటి మార్గాలు, ప్రయత్నాలు చేశారు ఆ రోజున. కానీ పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ ప్రదర్శించి వాటన్నిటిని తిప్పికొట్టి, మన ధ్యేయం ఇది, అధికారంలోకి రావటం అనేటువంటిది మనంతట మనంగా రాలేము. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి ఇది. మనంతట మనంగా గనక పోటీ చేస్తే మనకున్నటువంటి క్యాండిడేట్లకు కానివ్వండి, ఓట్ల శాతానికి కానివ్వండి, మన సొంతగా వస్తే మళ్ళీ 2019 రిపీట్ అవుతుంది. సంస్థాగతంగా బలంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితోటి తెలుగుదేశానికి వెళ్తే మన ఇద్దరికీ ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒక లైన్ తీసుకున్నాడు ఆయన. ఎంతమంది ఎన్ని చేసినా అదే లైన్ మీద నిలబడ్డాడు. ఆ లైన్లోనే 100కి 100% సక్సెస్ సాధించాడు. వాళ్ళ క్యాడర్కి కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఏనాడు మీరు కూడా ఊహించలేదు ఇంతటి విజయాన్ని. ఈ విజయానికి కారణం ఏంటంటే, ఎవరో ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు గొప్ప, పవన్ కళ్యాణ్ గారని కాకుండా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అన్నదమ్ముల్లాగా సహకరించుకున్నారు. వాళ్ళ గౌరవాలు ఏం కావాలి, వాళ్ళకి ఏం చేయాలనేది వాళ్ళకి వదిలేయండి. పవన్ కళ్యాణ్ గారు నా ఫోటో పక్కన పెట్టమంటారా, లేకపోతే నా ఫోటో వద్దంటారా, నాయకులకు వదిలేయండి. మీరు చెప్పినటువంటి సలహాలు కనుక పాటించేసి ఉంటే, ఒంటరిగా పోవాలని మీరు అందరూ ఆయన మీదకి తెచ్చిన ఒత్తిడికి ఆయన తలొగ్గుంటే ఇప్పుడు ఎక్కడా ఉండేవాడు కదా. పవన్ కళ్యాణ్ గారు పార్టీ మూసేసుకోవాల్సి వచ్చేది. కానీ నిజమైనటువంటి పరిస్థితి ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి, విజ్ఞతతోటి వ్యవహరించాడు కాబట్టి ఇవాళ అత్యున్నత పదవి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ పదవి ఆయనే. మనం చూశారు, లోకేష్ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి పాదాలకు నమస్కారం చేశారు. ఎందుకంటే ఒక పెద్దన్నలాగా భావిస్తున్నాడు ఆయన్ని. పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్దన్నలాగా చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తున్నారు. వాళ్ళ మధ్యన ఆ శక్తి ఉన్నప్పుడు మీరెందుకు సలహాలు ఇవ్వటం? కాబట్టి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి అనేక రకాలుగా వైసీపీ సోషల్ మీడియా అనేక పేర్లతోటి, మీ పేర్లతోటి, మీకు సంబంధించిన వాళ్ళ పేర్లతో కూడా వస్తుంది. మీ సామాజిక వర్గం పేర్లతో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏది మంచి, ఏది చెడు అనేటువంటిది మీకు ఒక గోల్డెన్ పీరియడ్. ఒక మాటలో చెప్పాలంటే జనసేన పార్టీకి ఇప్పుడు నడుస్తున్నటువంటి గోల్డెన్ పీరియడ్. సో మీరందరూ కూడా మీ నాయకుడితోటి భుజం భుజం కలిపి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడండి. కానీ ఇలాంటి వ్యవహారాలు, చెత్త వ్యవహారాల్లో మీరు ట్రాప్లో పడద్దు. నెంబర్ 1. రెండోది, ప్రభుత్వానికి కూడా నా సలహా కానివ్వండి, సూచన కానివ్వండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏదన్నా అనుకోనివ్వండి, ఇలాంటి చెత్తను, ఎందుకంటే ఒక కుండెడు పాలల్లో ఒక విషబొట్టు చాలు మొత్తం చెడగొట్టడానికి. కాబట్టి రాష్ట్రాన్ని పునర్నిర్మించేటువంటి ఒక మహాయజ్ఞాన్ని మీరు తలపెట్టినప్పుడు దాన్ని చెడగొట్టడానికి అసురగాణాలన్నీ కాసుకొని కూర్చుంటాయి. వాటిని పని పట్టడానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్నో లేకపోతే ఒక ఆఫీసర్ అండర్లో ఒక వింగ్ని తయారు చేయండి. మీరు వచ్చిన వెంటనే అది నిజమా అబద్ధమా, అది ఫేకా అనేటువంటి దాన్ని మీరు నిర్ధారించి దాని మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని, కఠినమైనటువంటి చర్యలు, ఇంతకు ముందులాగా తూతూ మంత్రం చర్యలు కాదు. తప్పుడు పోస్టు పెట్టావు అంటే నీకు మూడిందే అనే స్థాయిలో ఈ కుక్కతోక లాంటి ఈ సోషల్ మీడియాకి గనక సమాధానం చెప్పకపోతే, ఇలాంటి వెధవల్ని గనక కట్టడి చేయకపోతే ఏమవుతుందంటే, రాష్ట్రం అభివృద్ధి అనేటువంటి యజ్ఞానికి వీళ్ళు విఘ్నాలు కల్పిస్తూనే ఉంటారు. కాబట్టి అవసరమైతే ఒక 5 కోట్ల రూపాయలు వాళ్ళకి కేటాయించండి నెలకు ఒకసారి. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థను నడుపుతున్నప్పుడు ఆ విషబీజాలని తీసేయడానికి ప్రభుత్వం తరపు నుంచి పెట్టినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్ని పెట్టేస్తే ఒక నలుగురు మీద కనుక చర్య తీసుకున్నారనుకోండి, అన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా గట్టిగా ఉండాలనేటువంటిది ప్రభుత్వానికి నేను మీ ద్వారా సూచిస్తున్నాను. అంటే ఎంప్లాయ్మెంట్ అనేది అట్లా తీసుకోవాలా ప్రభుత్వం అనేది మీరు చెప్పేది, అంతేనా? అంటే సపరేట్ ఒక వింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, సైబర్ క్రైమ్ ఉంది, సిఐడి కాకుండా మీరు అనేది అంతే. సిఐడికి ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఓకే 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 ఇప్పుడు రాష్ట్రంలో 11-12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారంటున్నారు. పంచింది 3 లక్షలు కూడా కనపడట్లేదు. ఆ పనిలో ఉంటారు. దాన్ని దోవటానికే వాళ్ళకి బోల్డ్ సరిపోతుంది. దీనికి సపరేట్, దీనికి ఏం చేస్తున్నారంటే, మీకు సోషల్ మీడియాని ఇది చేయడానికి సైబర్ క్రైమ్ అని ఒక వింగ్ను పెట్టారు. అదేదో నామకే వస్తే నడుస్తుంది కానీ అంత ఎఫెక్టివ్గా ఉండట్లేదు. ఓకే, అవసరమైతే ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ని వేసి దాన్ని స్ట్రెంగ్థన్ చేసి, ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసేవాళ్ళు లేకపోతే అడ్డమైన చెత్త ఈ విషం జిమ్మేవాళ్ళని మాత్రం కంట్రోల్ చేయకపోతే ఈ అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుపడేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రజలు గందరగోళం అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ కాబట్టి చిన్నదండి, ఇప్పుడు ఈ ఐడీలు ఏవైతే ఉన్నాయో అవి లోకలే కాదు, ఇంటర్నేషనల్ ఎక్కడెక్కడో. వాళ్ళని పట్టుకోవడం ఎలా సాధ్యం? అంటే దానికి కూడా కొన్ని కంట్రీస్తో మనకు ఒప్పందాలు ఉన్నాయి. ఓకే, కొన్ని కంట్రీస్తో లేవు. వాళ్ళని నిజంగా వాళ్ళ చిత్తశుద్ధితో అనుకుంటే ఎంతసేపు అండి? ఓకే, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు,
వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా! వాళ్ళ కార్యకర్తలు నిన్న గెలిపించిన వాళ్ళందరూ మీ దగ్గర అక్కడ వింగ్స్ ఉన్నాయి కదా మీకు. ఆహా! ఓకే. వాడిని అక్కడ ఎట్లా ఇరికిచ్చాలనేది ఒకసారి చూసుకున్నారనుకోండి. అది లీగలా, ఇల్లీగలా తర్వాత కథ. వాడికి అక్కడ చాప కింద నీరొచ్చిందనుకోండి వాడు ఆపేస్తాడు కదా! కాబట్టి వాటిని కూడా యాక్టివ్ చేసి చట్ట ప్రకారంగా జరిగితే చట్ట ప్రకారంగా చూడండి. ఇతర దేశాల్లో దాక్కుంటే ఇతర దేశాల్లో మీకున్నటువంటి స్లీపర్ సెల్స్ ఉన్నారు కదా! వాళ్ళని ప్రయోగించండి. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించకపోతే ఈ రాష్ట్రాన్ని వీళ్ళు రావణకాష్టం చేస్తారు మళ్ళీ. ఈ విషయంలో ప్రభుత్వం అనేటువంటిది చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.